హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ బ్లౌజ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. ఇదైతే ఒక చిన్న పాపదండి. హాఫ్ సారీ ఫంక్షన్ కోసం వాళ్ళు సింపుల్‌గా ఉండాలి. బట్ గ్రాండ్ లుక్ రావాలన్నారు. సో, దానికోసం అయితే నేను ఒక స్కాలప్ బోర్డర్ ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్‌గా ఉంది కదా! సో, ఆ వర్క్‌నైతే నేను వాళ్ళకి ప్రిఫర్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. సో, ఆ వర్క్ అనేది ఇప్పుడు నేను వేయబోతున్నాననమాట. సో, ఇంకా వర్క్‌లోకెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసినా, షార్ట్ అప్‌లోడ్ చేసినా వెరీ నెక్స్ట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇది ఒక చిన్న పాపది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఆ పాపకి హ్యాండ్ లూజ్ వచ్చేసి జస్ట్ 8 ఇంచెస్. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నానండి. సేమ్ వాళ్ళు అదే అన్నారు. సో, 1 ఇంచ్ వచ్చేసి హ్యాంగింగ్స్ కావాలన్నారు. సో, 8, 8 ఓకేనా? ఇప్పుడు దాని తర్వాత ఏంట్రా అంటే మనకి ఇలాంటి స్కేల్ దొరుకుతుంది కదండీ మనకి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో నేను చెప్పాననమాట. ఇలాంటి స్కేల్ నేను స్టేషనరీ షాప్స్‌లో ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. దీంట్లో అన్ని రకాల షేప్స్ ఉంటాయి మనకి. సో, ఓకే. దీంట్లో అన్నిటికంటే పెద్ద సర్కిల్ ఉంది కదా! సో, ఈ పెద్ద సర్కిల్‌కి చూడండి. మనకి ఇక్కడ, ఇక్కడ 4 డైరెక్షన్స్‌లో కూడా లైన్స్ అనేది ఉంటాయన్నమాట. సో, మనకి ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది. ఓకేనా? నేనైతే పెద్ద సర్కిల్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది కానీ అవైలబుల్ లేకుండా పోతే, మీ దగ్గర బాటిల్ క్యాప్స్ కానీ, ఇంకేదన్నా అంటే ఓల్ని డబ్బా మూతలు గానీ, ఇలాంటి అంటే కొంచెం మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఉంటాయి కదా! వాటిని పౌడర్‌లో అద్దుకొని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో మీకు చూపించున్నాను. మీరు గనక ఈ స్కేల్ లేదు అనుకుంటే ఆ వీడియోస్‌ని ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఎందుకంటే సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే వీటన్నిటిలోకి నేను ఇది పెద్ద సర్కిల్ తీసుకుంటున్నాను. దీంట్లో మనకి ఇలా డైరెక్షన్స్ ఉన్నాయి కదా! సో ఈ పైన లైన్ ఉంది కదా! నేను ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ లైన్స్‌కి పెట్టేసుకోండండి. ఇది గ్లాస్ మార్కర్ అన్నమాట. కనిపిస్తుందా మీకు? అప్సరా గ్లాస్ మార్కర్. దీన్ని ఎక్కువ అయితే దయచేసి రబ్ చేయకండి. జస్ట్ లైట్‌గా గీసుకోండి. ఎందుకంటే మనకేదన్నా మిస్టేక్ వచ్చినా ఎరేజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో, మా దగ్గర లేదు, మేము చెయ్యలేం అంటే మా దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవడానికి లేదు అనుకునే వాళ్ళు మీ దగ్గర వాటర్ క్యాప్స్ అలాంటివేమన్నా ఉన్నా కూడా చేయొచ్చండి. అదైతే పెద్దవాళ్ళకైతే వాటర్ క్యాప్స్ వాటితో మనకి ఈజీగా అనిపిస్తుంది. చిన్న పాప కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే బావుంటుందని నాకనిపిచ్చింది. ఓకేనా? లేదు మీకు ఈ సర్కిల్ మీకు అర్థం కావట్లేదు. ఎంత మార్కింగ్‌తో చూసుకోవాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ అండి. చూస్తున్నారుగా? హాఫ్ ఇంచ్. అంటే కింద బోర్డర్ లైన్‌కి దీనికి హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసుకోండి. చాలా బావుంటుంది. హాఫ్ ఇంచ్. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గీసామనుకోండి, మళ్ళీ ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా! సో, ఇక్కడికి సెంటర్ పెట్టేసుకోండి. మళ్ళీ సో, అన్నీ ఈక్వల్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే? ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి నీట్‌గా మార్కింగ్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి. ఏదైనా మిస్టేక్ పోతే మనం ఎరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి, నేను లైట్‌గా గీస్తున్నాను. షేప్స్ చూసుకోవాలి. ఇవి ఏంట్రా అంటే మనకి మనం లైట్‌గా గీసుకుంటే ఎరేజర్‌తో కూడా ఎరేజ్ అయిపోతాయన్నమాట. అందుకోసం ఫస్ట్ లైట్‌గా గీసుకోండి. తరువాత డార్క్‌గా గీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ కర్వ్స్ వచ్చున్నాయి కదా! మధ్యలో ఇక్కడ కాడికి ఇదిగోండి. ఇక్కడ లైన్ ఉంది. నేను ఆల్రెడీ చూపించాను కదా! ఇది ఈ రెండిటి మధ్యలో ఉండాలన్నమాట. ఓకే? అన్నీ ఈవెన్‌గా ఉండేట్టు చూడండి. ఇక్కడ చూసారా? కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చాయి నాకు. సో, అవి మనకలా రాకుండా వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకని నేను లైట్‌గా గీయమని చెప్పాను. ఎక్కడా కూడా తొందరపాటొద్దండి. కొంచెం నిదానంగా గీసుకోండి. ఎందుకంటే లుక్ అనేది మనకి చెడిపోకూడదు. ఇలానే హ్యాండ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక దగ్గర షేప్ అవుట్ అయిపోయిందనమాట. దీన్ని స్టిచ్చింగ్‌లో నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్‌గా వాళ్ళ బ్లౌజ్‌కి కింద ఉన్న లెంత్ అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను నేను. ఓకే. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఏదైతే ఉందో మనం ఇక్కడ వరకు వర్క్ వేయాల్సింది. ఈ ఎక్స్‌ట్రా ఉంది చూసారా? ఈ ఎక్స్‌ట్రాది జస్ట్ కుట్లకన్నట్టు నేను వదిలేసుకున్నాను. ఓకే. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఈ విధంగా ఉంది. నేను స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా చూపిస్తాను. మాక్సిమం ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ స్టిచ్చింగ్ అంతో ఇంతో ఐడియా ఉండే ఉంటుంది వర్క్ విషయంలో. సో, ఇంకా అది జస్ట్ నేను ఎలా రాండమ్‌గా స్టిచ్ చేశాననేది చూపిస్తాను. ఇక్కడైతే మైక్రో కట్దానా బీడ్స్ ఉన్నాయి కదండీ! వాటితో ఈ కర్వ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాననమాట. అవి ఎగ్జాక్ట్ సెంటర్‌కొచ్చేట్టు చూసుకోండి. నేను రౌండ్ ఫ్రేమ్ పెట్టుకోవడం వల్ల నాకు అవైతే అంత అంటే షేప్ మీకు దూరం దూరంగా వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఊడదీసిన తర్వాత అన్నీ ఒకే ఈవెన్ షేప్స్‌లో వచ్చాయండి.
ఇలా కంప్లీట్‌గా వేసేసిన తర్వాత ఈ గ్యాప్స్ ఫిల్లింగ్ అనేది చేస్తామనమాట ఇప్పుడు. ఆ గ్యాప్స్ ఫిల్లింగ్ కోసం మనం గమ్ అయితే తీసేసుకుంటున్నానండి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా! వీటిల్లో గమ్ముననేదైతే పెట్టుకోవాలి. మొత్తం గమ్ము పెట్టేసుకున్న తర్వాత ఈ ఈ రింగ్స్ ఉంటాయి కదండీ మనకి. ఈ రింగ్స్‌ని మనం పెట్టేసుకోవాలి. ఇవి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం ఫ్యాన్ ఏసుకోండి. లేదు మరీ అర్జెంట్ అనుకుంటే మీ దగ్గర డ్రైయర్ ఉంటే గనుక డ్రైయర్‌తో బ్లో చేసేసారంటే కొంచెం ఈజీగా అతుక్కునేస్తాయన్నమాట. ఇక్కడ ఇంక మనం ఆ చక్రీస్ అన్నీ పెట్టేసిన తర్వాత మనము జరీ థ్రెడ్‌తో ఈ కింద స్టార్టింగ్ ఉంది కదండీ! అక్కడ 3 లైన్స్ అనేది మనం వేసుకోవాలనమాట. వర్క్ అనేది 3 లైన్స్ వేసుకుంటే మనకు కొంచెం ఎంబోజింగ్‌గా ఉంటుంది. చూసేదానికి కూడా లుక్ కొంచెం బ్రాడ్‌గా అనిపిస్తుంది. ఒక కట్ బీడ్, ఒక షుగర్ బీడ్, ఒక చెంకీ. ఇక్కడ ఫిల్లింగ్ చేస్తాం మనం. ఫస్ట్ సెంటర్ తీసుకోండి. ఈ విధంగా ఒక కట్ బీడ్ 3 చెంకీతో ఇక్కడ ఇలా ప్రతి దగ్గర ముడి వేసుకుంటే మనకి మధ్యలో ఎక్కడైనా తెగిపోయినా డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందండి. నేను ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ముళ్ళు వేసేసాననమాట. మీకు అలా ముడి వేసుకోవడం ఇష్టం లేదంటే మీరు సీక్వెన్స్ లాగా లాగేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. నీట్‌గానే ఉంటుంది. మధ్యలో తెగే ఛాన్స్ ఏమి ఉండదండి. బట్ కాకపోతే మన భయం మనకుంటుంది కదా! అంతే అనమాట. ఈ విధంగా మొత్తం మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఆ చక్రీస్ మధ్య ఈ ఉన్నాయి కదా! మనం సర్కిల్స్ పెట్టాం కదా! వాటిల్లో మీరు అప్పుడే మనం శారీ కలర్ ఏదైతే ఉందో దాంతో మీరు జర్కన్ స్టోన్ అనేది అతికించుకోవచ్చు. లేదు అనేసినానంటే స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా అతికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద అయితే నేను హ్యాంగింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ఒక రౌండ్ క్రిస్టల్ బాల్ ఉంటుంది కదా! ఆ బాల్ తీసుకున్నానమాట. అది ఎగ్జాక్ట్ శారీ కలరు. ఇక్కడ 2 బీడు, ఒక లాంగ్ ట్యూబ్ తీసుకున్నాను. మళ్ళీ 2 బీడ్ తీసుకొని శారీ కలర్ క్రిస్టల్ బాల్ ఉంది కదా! ఆ బాల్ తీసుకొని మళ్ళీ 2 వేసి ఈ విధంగా బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మనకి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు కదండి. నేను పూసల సూదితోనే కుట్టేశాననమాట. వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి వాళ్ళకి. ఇంకా స్టిచ్చింగ్ అయ్యి వాళ్ళు ఓకే అనుకుంటే ఫంక్షన్‌లో వాళ్ళు వేసుకున్న తర్వాత నేను ఒకసారి ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అతికిచ్చేస్తున్నాం కదండీ. నేను B7000 గమ్ తీసుకున్నాను. తీసుకొని దానికి జర్కన్ స్టోన్ ఉంది కదా మనకి బ్లూ కలర్. ఆ కలర్ స్టోనే అతికిచ్చేసాననమాట. చూసారా? ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.